10 స్టార్ న్యూస్ ఇక డీటెయిల్స్ చూసుకున్నట్లయితే తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం నందు గల ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నందు దళిత సంఘాలు వామపక్ష పార్టీలతో పాటు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో లంకా చెంచుకుమార్కు గత శ్రీ పోలేరమ్మ జాతరలో పోలీసులు తీరుతో జరిగిన అన్యాయంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో గత సంవత్సరం 2024 సెప్టెంబర్ నెలలో జరిగిన శ్రీ పోలేరమ్మ జాతరలో కాంపాలెం దళితవాడకు చెందిన లంకా చెంచుకుమార్ సన్ ఆఫ్ లంకా రవిని పోలీసు వారు అనుచితంగా దాడి చేసి కొట్టి గాయపరిచి హాస్పిటల్ పాలు చేశారు. సదరు పోలీసు వారి మీద అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. పలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు బాధితుడికి న్యాయం జరగాలని సదరు పోలీసులను విధుల నుండి తొలగించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేయగా ఆ విషయంలో పోలీసుల ఉన్నతాధికారులు మరియు శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ కేసుని ఉపసంహరించుకోవాలని బాధితుడైన లంకా చెంచుకుమార్కు మున్సిపాలిటీ పరిధిలో ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తానని మరియు ప్రభుత్వ భూమి 2 ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు వారు ఇచ్చిన హామీ ప్రకారం బాధితులకు ఎలాంటి నష్టపరిహారం చెల్లించలేదు. ఇప్పటికీ అనేక దఫాలుగా ఆ విషయంలో అధికారుల వద్దకు మరియు ఎమ్మెల్యే గారి వద్దకు తిరిగినప్పటికీ బాధితులకు ఎలాంటి సహాయం అందలేదు. బాధితుడికి వెంటనే ఇచ్చిన హామీ ప్రకారం వెంకటగిరి మున్సిపాలిటీలో ఉద్యోగం మరియు 2 ఎకరాల ప్రభుత్వ భూమిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాము. బాధితులకు వెంటనే న్యాయం జరగకపోతే ఆందోళన కార్యక్రమాలు జరపడానికి అన్ని దళిత బహుజన వామపక్ష ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పల్లిపాటి రవి, సిపిఎం వడ్డిపల్లి చెంగయ్య, రైతు కూలీ సంఘం వివి రమణయ్య, అంబేద్కర్ ధర్మ పోరాట సమితి గుండోలు గోపాల్, బహుజన కళాకారుడు కె చెంచు కృష్ణయ్య, దళిత నాయకులు డి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అన్ని దళిత సంఘాలు, వామపక్ష సంఘాలు, దళిత బహుజన సంఘాలు అన్ని సంఘాలను కలుపుకొని ఈరోజు పోయిన సంవత్సరం జాతరలో చెంచుకుమార్ని అన్యాయంగా పోలీసులు దాడి చేశారు. ఆ దాడి చేసిన సంఘటనని మేము మా సంఘాల ద్వారాగా మేము కేసు పెట్టుకున్నాం. మాకు వెంకటగిరిలో న్యాయం జరగకపోతే మేము మా సంఘాల ద్వారాగా పైన వాళ్ళు తెలుపుకొని మేము ఎస్పీకి తెలియపరుచుకుంటే మీకు ఏం కావాలని అడిగారు, ఏం డిమాండ్ కావాలని అడిగారు. మేము అన్యాయంగా మా వాళ్ళని కొట్టినారు. కొట్టిన దాంట్లో వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలా అని మేము ఆ రోజు డిమాండ్ చేసినాం. అందులో భాగంగా మేము కేసు పెట్టి అక్కడ ధర్నా చేసి తిరుపతి దాటుకున్న తర్వాత ఎమ్మెల్యే మనిషి ఫోన్ చేశారు, రాజేశ్వరరావు గారు మీకు ఏం కావాలో చేస్తాం రండి, న్యాయం చేస్తామని చెప్పి. అదే సిఈ గారు చేశారు, ఎస్సీ గారు చేశారు, మీకు ఏ న్యాయం కావాలో మేము చేస్తాము, కేసులు వద్దని చెప్పగలిచారు. సరే మేము వెంకటగిరికి వస్తున్నాం సార్ అని చెప్పినాం. వెంకటగిరికి వచ్చిన తర్వాత సాయంత్రము సిఈ గారి కాడికి పోయినాం. సిఈ గారి కాడికి పోతే తప్పు అయితే మా వాళ్ళతో జరిగింది, మా వాళ్ళు ఆ విధంగా చేయకూడదు, అక్కడ ఏదైనా ఇబ్బంది పెట్టున్నా తీసుకొచ్చి కేసు పెట్టిన వాళ్ళ కోసం పెట్టినాలా, ఆ మాదిరి కొట్టకూడదు, దాడి చేయకూడదు అని చెప్పి సిఈ గారు ఆ పొద్దు మమ్మల్ని అందరినీ ఆ రోజు మాకందరికి చెప్పడం జరిగింది. సరే దాంట్లో మీకు కేసు పెట్టి ఏం రాదు, మా జాతర మా పరిధిలో జరిగింది కాబట్టి మా వల్ల కూడా మాకు కూడా ఒక ఇట్లాంటి సంఘటన జరిగిన దానికి మాకు కూడా ఒక మాట వస్తుంది కాబట్టి కేసు వద్దు, మీ బిడ్డకి మేము ఏదైనా న్యాయం చేస్తామని అంటే మరుసటి రోజు ధర్నా చేస్తుంటే కూడా ధర్నా కూడా చేయనీయకుండా డిఎస్పీ సార్ కూడా ఫోన్ చేసి నేను అక్కడికి వస్తాను, వెంకటగిరికి వచ్చి పరిశీలించి అంతా ఒక కాగితం మీద రాసి మీరు కేసు కావాలంటే డిఎస్పీ గారికి పంపిస్తాను, లేదన్నా మీకు ఏం కావాల్సిన చేస్తానని చెప్పి డిఎస్పీ గారు ఫోన్ చేసిన దానివల్ల మేము కొంతమంది ఆయన మాట పెద్ద ఆయన చెప్పినాడు, పెద్ద అధికారి చెప్పారని చెప్పి మేము ఆలోచించడం జరిగింది. దాంట్లో ఆ బాధితుడు తల్లిదండ్రులు ఏడుస్తుంటే వాళ్ళ బాధ చూడలేక కొంతమంది ఆ రోజు కార్యక్రమం అయితే స్టార్ట్ చేశారు. అది తర్వాత మేము మమ్మల్ని అందరినీ పిలుచుకొని స్టేషన్ కాడ డిఎస్పీ సార్ కానీ, సిఈ సార్ కానీ, ఎస్సీ సార్ కానీ ముగ్గురు కలుసుకొని మాతో మాట్లాడి మాకు న్యాయం చేస్తాం, కేసు తర్వాత మరి ఏ న్యాయం చేస్తారని చెప్తే ఎమ్మెల్యే సార్ కాడ దొడుకుని పోయి మనం వీళ్ళకి మున్సిపాలిటీలో పని ఇప్పియాలా, 2 ఎకరాల పొలం గవర్నమెంట్ ల్యాండ్ ఇప్పియాలని వాళ్ళు సిఈ గారు
ఎమ్మెల్యే గారు చెప్తే అప్పుడు ఒకటి లెటర్ ప్యాడ్ తయారు చేశాడు సంగన్న. దాని మీద ఎమ్మెల్యే గారు సంతకం పెట్టి ఎంఆర్ఆర్కి ఇచ్చాడు. వీళ్ళకి 2 ఎకరాల పొలం పని ఇప్పిస్తామని చెప్పి. దాంట్లో భాగంగా అది మేము ఇప్పిస్తారని చెప్పి మేము ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరగం జరిపినాం. ఆయన తిప్పుకుంటానే ఉన్నాడు. మరి నెలకు ఒక సూరి శ్రీ గారు కదా మనం మాట ఇచ్చినాము, మనం పని చేయించాలి నెరవేర్చాలని చెప్పి ఒక నెలకు ఒక సూరి ఎమ్మెల్యే గారు దొరకపోయేది. అక్కడ మాట్లాడిచ్చేది. మా ముందర ఏమంటే ఎమ్మెల్యే గారు ఎంఆర్ఆర్ ఫోన్ చేసేది, ఆ కాంపాల పొలం దగ్గర చూడని చెప్పేసేది. అంతే, మళ్ళీ మా గురించి పట్టించుకునేదిలే. కాబట్టి ఇట్టే జరిగిపోతూ ఉండింది. మేము ఇంక ఇది మనకు న్యాయం చేసేటట్టు లేరు. మనం ఏదో ఒక దారిన మళ్ళీ మనం రోడ్డుకి న్యాయం చేసుకోకపోతే మన దళిత సంఘాలను కలుపుకొని రోడ్డు ఎక్కకపోతే బాగుందని చెప్పి ఈ నెల మన పన్నెండవ తేదీ ఉన్నట్టుండి అన్ని సంఘాలు అందుబాటులో లేకపోతే ఒక 2-3 సంఘాలు ఆ రోజు మేము కలుసుకొని ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. మేము 20వ తేదీ లోపల ఖచ్చితంగా లంకా చెంచుకుమార్కి న్యాయం జరగకపోతే మేము ఖచ్చితంగా ఎంగడిగిరిలో ఎన్ని దళిత సంఘాలు ఉన్నాయో అన్ని దళిత సంఘాలని, వామపక్ష సంఘాలు, బౌద్ధ సంఘాలు అన్నీ కలుపుకొని ఖచ్చితంగా మేము ఇక్కడ ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి అన్ని సంఘాల వాళ్ళకి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా సంఘాలు ఉంటాయి. అన్ని సంఘాలు కూడా తెలుపుకొని మేము సీఎం కాడికైనా సరే, ఉప ముఖ్యమంత్రి కాడికైనా సరే, పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా తీసుకొని పోయి మా న్యాయం జరిగేదా మేము వదిలిపెట్టమని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి జరిగి కూడా 10 రోజులు అవుతుంటే కూడా ఇప్పటికి మాకు ఏ స్పందన లేదు ప్రభుత్వం ద్వారాగా. కాబట్టి అంటే మేము దళితులంటే అంత లెక్క లేకుండా పోయింది. ఏం చేసుకుంటారులే, వాళ్ళు ఏం చేయగలుగుతారులే అనే పరిస్థితి. కాకపోతే మాకు ఈ బుద్ధికి కూడా ఒక మాట లేదు, ఒక ఇది లేదు. మీకు ఏదో న్యాయం చేస్తాం, మేము చెప్పినాం కదా చేస్తామనే మాట ఇప్పటికి లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఏంటంటే మళ్ళీ అన్ని సంఘాలని మళ్ళీ ఈరోజు పిలుచుకొని దళిత సంఘాలు అయితే, వామపక్ష సంఘాలు అయితే, బహుజన పార్టీ సంఘాలు అయితే అన్ని సంఘాలను కలుపుకొని మేము ఖచ్చితంగా దీన్ని ఈ ప్రెస్ మీట్ ద్వారాగా మేము తెలియపరుస్తున్నాం. మళ్ళీ మాకు ఒక 2 రోజులు టైం ఇస్తున్నాం. ఈ 2 రోజుల లోపల మా బాధ్యతకి ఏదైనా న్యాయం చేయగలిస్తే మేము ఇక్కడ కాడికి మేము దాన్ని ఉపయోగించుకుంటాం. లేదనుకుంటే ఓ 2-3 రోజుల తర్వాత 100 మందితో మేము మళ్ళా ఎంఆర్ ఆఫీస్ ముందర టెంట్ వేసుకొని అక్కడే ధర్నా చేసి మా అన్ని సంఘాలకి ప్రతి సంఘానికి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మా సంఘాల నాయకులు ఉంటారు. వాళ్ళకందరికీ తెలుపుకొని వాళ్ళ ద్వారా అయినా మేము మళ్ళీ దాన్ని పెద్ద ఉద్యమం చేసి మేము ఖచ్చితంగా మాకు న్యాయం చేసేదానికి మేము వదిలిపెట్టమని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అదేవిధంగా ఆ రోజు సంఘటన జరిగినప్పుడు వీడియో తీసినారు. ఆ వీడియో కూడా ఉంది మాకు. ఆ వీడియో మళ్ళీ వదిలితే మీరు మా దళితులకే కాదు, చెంచుకుమార్కే కాదు, మీరు మాట ఇచ్చి అన్యాయం చేసింది ఒక పోలీసులు కూడా అన్యాయం చేసిన వాళ్ళు అయిపోతారు. ఆ బుద్ధేగానే ఉంటే పోలీసు వాళ్ళు వాళ్ళకి నయమో, నష్టమో, అవమానం ఆ బుద్ధే అయిపోయింది వాళ్ళ పరిస్థితి. జరుగుండు కేసు పెట్టేదో లేదు, కేసు లేకుండా వాళ్ళు ఇంకొకరిని పోయి పట్టుకొని ఏదో ఒకటి చేసుకునేదో వాళ్ళు ఆ బుద్ధే బాధపడిపోయింది. ఈ బుద్ధి మళ్ళీ కొత్తగా మళ్ళీ వాళ్ళకు కూడా నువ్వు బాధ పెట్టించినట్టు అయిపోతుంది, వాళ్ళని కూడా బాధ పెట్టినట్టు అయిపోతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఖచ్చితంగా మా చెంచుకుమారికి న్యాయం చేయమని మా దళిత సంఘాల ద్వారాగా మేము కోరుకుంటూ తెలియపరుస్తూ అతనిపై జరిగినటువంటి పోలీసు దాడికి నిరసనగా ఈవేళ వివిధ ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, బహుజన సంఘాలు మరియు మీడియా ప్రతినిధులు అందరితో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏంటంటే ఆనాడు మన చెంచు కుమార్కి జరిగినటువంటి ఘటన పట్ల పెద్ద ఆందోళన అయితే చేయడం జరిగింది. అన్ని ప్రజా సంఘాలు, వివిధ పార్టీల నాయకత్వాన తీవ్ర స్థాయిలో ఆందోళన జరిగినటువంటి క్రమంలో ఆనాడు పోలీసులు చేసినటువంటి దాడి కాబట్టి ఆనాడు అట్రాసిటీ కేసు మరియు క్రిమినల్ కేసులు బలమైనటువంటి కేసులు అయ్యేటువంటి పరిస్థితులలో దాంట్లో పోలీస్ అధికారులు, ఉన్నతాధికారులు, సిఏ గారు, మరి డిఎస్పీ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా జోక్యం చేసుకొని మరియు మన వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారైన కురుగొండ రామకృష్ణ గారిని కూడా ఇన్వాల్వ్ చేసి వారి ఆధ్వర్యంలో ఈ ప్రజా సంఘాల యొక్క ఆందోళన అంతా కూడా నిర్మింపజేసి ఎమ్మెల్యే గారి యొక్క ఆధ్వర్యంలో ఒక చర్చి వేదిక ఏర్పాటు చేసి ఆ చర్చి వేదికలో ఆ కుటుంబానికి 2 ఎకరాల పొలము, ఆ కుటుంబానికి ఒకరికి మున్సిపాలిటీలో గవర్నమెంట్ తరఫున ఒక ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రకటించి హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఆ హామీ పత్రాలు కూడా ఉన్నాయి ఈవేళ. కాబట్టి మిత్రులారా, ఒక ఎమ్మెల్యే గారి స్థాయిలో
ఒక ఉన్నత పోలీసు డిపార్ట్మెంట్ స్థాయిలో అటువంటి జరిగిన ఘటన, మరి జరిగినటువంటి నిర్ణయాలు, జరిగినటువంటి ఇచ్చినటువంటి హామీలు ఇంతవరకు ఆ కుటుంబానికి జరగలేదంటే, దాడికి గురైనటువంటి చెంచు కుమార్కి ఇంతవరకు న్యాయం జరగలేదంటే ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య, ఇది అన్యాయం. దీన్ని తీవ్రంగా మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని తీవ్రంగా కూడా మేము BS4 జిల్లా అధ్యక్షుడిగా మరియు మా జిల్లా కార్యదర్శి చెంచుకృష్ణ మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తూ ఉన్నాం. దీనికి న్యాయం జరగాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. BS4 అంటే బహుజన సంఘర్ష్ సోషల్ సర్వీస్ సంస్థ కాబట్టి నేను జిల్లా అధ్యక్షుడిగా నేను దీన్ని డిమాండ్ చేస్తున్నాను. దీన్ని ఈనాడు మేము మీడియా ప్రతినిధులకు కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. దీని వెంటనే ఎమ్మెల్యే గారు కానీ ఉన్నతాధికారులు పోలీసులు వారు కాబట్టి వారు పోలీసు వారు వాళ్ళకి పబ్లిక్ విషయం తెలుసు కాబట్టి, శాంతి భద్రతలను కాపాడేటువంటి వాళ్ళు కాబట్టి, ల్యాండ్ ఆర్డర్ సమస్యలను కాపాడేటువంటి వాళ్ళు కాబట్టి ఈ సమస్యను మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ సమస్య కాకుండా శాంతి భద్రతలు సమస్యలను పరిష్కరించే విధంగా ఈ సమస్యను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత వారి మీద ఉందని చెప్పి కూడా ఎమ్మెల్యే గారి మీద కూడా బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. కాబట్టి వెంటనే పరిష్కారం కాకపోతే దీని పట్ల మాత్రం జిల్లా స్థాయిలో, తీవ్ర స్థాయిలో నిరాహార దీక్షల దగ్గర నుండి రిలే నిరాహార దీక్షల దాకా ఉద్యమాన్ని ఉధృతం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందని, ఆ ఉద్యమానికి మా వైపు నుండి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ నేను మద్దతు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అన్నీ కూడా ఆ రోజు డిమాండ్ చేయడం జరిగింది. ఇక్కడ మండల స్థాయిలో చేసాం, నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో చేయడం జరిగింది. అలాగే జిల్లా స్థాయిలో కూడా ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దీంట్లో ఎస్పీ గారు, ఏఎస్పీ గారు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ DSP గారు, అట్లాగే CI గారు, SI గారు, ఇక్కడ ఉండేటటువంటి తహసీల్దార్ గారు వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దీన్ని కేసులు కట్టడం అవన్నీ కూడా వద్దు, మేము ఆ దళితుడికి జరిగినటువంటి దళితుడి చెంచు కుమార్కి న్యాయం చేస్తామని చెప్పేసి ఒక మధ్యస్థంలో దళిత సంఘాలు, కార్మిక సంఘాలు, అలాగే ఈ అధికారుల సమక్షంలో ఒక మధ్యస్థం జరిగింది. ఆ మధ్యస్థంలో 2 ఎకరాలు భూమి ఇస్తాము ఈ దళితుడికి 2 నెలల లోపల ఇస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే హాస్పిటల్ ఖర్చుల కోసంగా నష్టపరిహారంగా కొంత అమౌంట్ ఇస్తామని చెప్పారు. దాన్ని మాత్రం నెరవేర్చారు. 50,000 రూపాయలు ఎమ్మెల్యే గారు, CI గారు సమక్షంలో ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది, 50,000 రూపాయలు. కానీ ఈ 2 సమస్యలు, ఉద్యోగం అయితేనేమి అలాగే 2 ఎకరాల భూమి అయితేనేమి ఇప్పటి వరకు చూపించలేదు. ఎమ్మెల్యే గారు చుట్టూ తిరిగారు ఆ దళితులు, అట్లాగే తహసీల్దార్ గారు చుట్టూ తిరిగారు. ఎమ్మెల్యే గారి మీద తహసీల్దారు, తహసీల్దార్ గారి మీద ఎమ్మెల్యే గారు, ఇట్లా ఒకరి మీద ఒకరు చెప్పుకున్నారు. CI గారు కూడా అనేక సార్లు తహసీల్దార్ సంబంధిత అధికారుల దగ్గరకు వచ్చి మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ దళితుడికి 2 ఎకరాలు చూపించడం, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఉద్యోగం ఇవ్వడం అనేది జరగలేదు. కాబట్టి గతంలో ఏ దళిత సంఘాలు, ఏ వామపక్ష పార్టీలు, ఏ కార్మిక సంఘాలు, ఏ ప్రజా సంఘాలు, బహుజన సంఘాలు ఏ అయితే ఈ ఆందోళన పోరాటంలో డిమాండ్ చేయడం, పోట్లాడడం జరిగిందో వాళ్ళందరూ కూడా ఆ సంఘాలన్నీ కూడా ఏకమై ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకొని భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోవడం జరుగుతుంది. ఇది ఒక దళితుడికి అన్యాయం జరిగితే, విచక్షణారహితంగా కొట్టి నష్టం జరిగితే, కాబట్టి ఇంతవరకు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు మాట ఇచ్చారు, అలాగే DSP గారి స్థాయిలో, CI గారి స్థాయిలో, తహసీల్దార్ గారు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీని నిలబెట్టుకోకపోవడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గం అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం. కానీ ఇప్పటికైనా కూడా అంటే దళితులు లేకపోతే ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు పోరాటాలు చేస్తే, ఆందోళన కార్యక్రమాలు చేస్తే సమస్యల పరిష్కారం చేయరా అని చెప్పేసి అడుగుతాను. కాబట్టి చరిత్ర చెప్తా ఉంది, పోరాటం ద్వారానే అన్ని విజయాలు. మనకు స్వతంత్రం వచ్చింది కూడా 250 సంవత్సరాలు బ్రిటిష్ వాడు పరిపాలన చేస్తే ఆ బ్రిటిష్ వాడిని తరిమి కొట్టింది పోరాటం ద్వారా. పోరాడి కొట్లాడి అనేక విధాలైనటువంటి అనేక పద్ధతుల్లో పోరాటం చేస్తేనే మనకు స్వతంత్రం లభించిందని చెప్పేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ దళితుడి చెంచు కుమారికి న్యాయం జరిగే వరకు, 2 ఎకరాలు భూమి ఇచ్చే వరకు పోరాటం ఆగదని చెప్తున్నా. భవిష్యత్ కార్యాచరణ ఈ రౌండ్ టేబుల్ సమావేశం అయిపోయిన తర్వాత భవిష్యత్ కార్యాచరణని పత్రికా మీడియా దృష్టికి తీసుకెళ్తాం. ఈ చెంచు కుమారికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి ఈ పోరాటాన్ని జిల్లా స్థాయికి తీసుకెళ్తాం, రాష్ట్ర స్థాయికి కూడా తీసుకెళ్తాం. ఇక్కడ ఉండేటటువంటి దళిత సంఘాలు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు వీటన్నిటిని, అలాగే జిల్లా స్థాయిలో ఉండేటటువంటి దళిత సంఘాలు, కార్మిక సంఘాలు, వామపక్ష
వామపక్ష పార్టీలు అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని, ఈ యొక్క ఉద్యమాన్ని, ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తాం. ఈ చెంచుకుమారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వాళ్ళు దాన్ని తప్పుగా చూపించి విచక్షణారహితంగా చెంచుకుమార్ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయినటువంటి చెంచుకుమార్ని ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ ప్రాథమిక చికిత్స చేసి ఇక్కడ వీలు కాదు, ఇతన్ని తిరుపతికి తీసుకెళ్ళమని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మెడికల్ డిపార్ట్మెంట్ చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే తిరుపతి తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ జరిగినటువంటి అన్యాయాన్ని ఇక్కడి నుంచి పోయినటువంటి దళిత సంఘాలు, వామపక్ష సంఘాలు అక్కడ జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి సంఘాలకి రిపోర్ట్ చేయడం జరిగింది. రిపోర్ట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వామపక్ష సంఘాలు, దళిత సంఘాలని కలిసి హాస్పిటల్కి వెళ్ళి అతన్ని పరిశీలించి అతని ఆరోగ్య కండిషన్ తెలుసుకొని అతను చాలా సీరియస్ కండిషన్ అని చూపించిన తర్వాత ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం, అక్కడ ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం, డిఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం. ఇతను దళితుడు కనుక ఏ అయితే అధికారులు, పోలీస్ అధికారులు, అక్కడ ఉన్న సిబ్బంది ఎవరైతే దాడి చేశారో వాళ్ళ మీద అట్రాసిటీ కేసు కట్టాలని అని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్ చేయడం జరిగింది. అట్రాసిటీ కేసు కడితే దళితుడైనటువంటి ఆయనకి ఆ అట్రాసిటీ కేసు మీద వచ్చేటి ఏవైతే రాయితీలు ఉన్నాయో అతనికి ఖచ్చితంగా ఆ రాయితీలు కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగిన తర్వాత అదే క్రమంలో మళ్ళా పక్క రోజు, రెండో రోజులో మనం ఈ ఏవైతే సంఘాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆ సంఘాలన్నీ కూడా మన తహసీల్దార్ ఆఫీసు నందు వెంకటగిరిలో పెద్ద ఎత్తున ధర్నా ఆందోళన కార్యక్రమంలో చేయడం కొనసాగినప్పుడు వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంటు, అక్కడ జరిగినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అధికారులు అక్కడ జరిగినటువంటి పొరపాటుని అంగీకరించి ఇక్కడ ఉన్నటువంటి గౌరవమైనటువంటి శాసనసభ్యులు కురుగుంట రామకృష్ణ గారు, అట్లాగే పోలీసు ఉన్నతాధికారులు వీళ్ళందరూ కూడా మనకు తెలియకనే వాళ్ళు చర్చించుకొని ఇది పై స్థాయికి వెళితే మన గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పి, అలాగే కేసు కడితే వాళ్ళకి ఉద్యోగాలు పోతాయని చెప్పి ఒక మధ్యస్థంగా వచ్చి ఏర్పాటు ఇక్కడ ఉన్నటువంటి నాయకులతో డిస్కస్ చేసి అయ్యా జరిగింది మాది పొరపాటే, మరీ పొరపాటు మన వెంకటగిరిలో మనం అందరం కలిసే ఉంటున్నాం కనుక మళ్ళీ దీని పై దృష్టికి వెళ్లకుండా, దీని పబ్లిసిటీ కాకుండా ఆయన జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేసే పద్ధతిలో మేము ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పి ఇక్కడ ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, అలాగే మన గౌరవమైనటువంటి శాసనసభ్యులు గారు అంగీకరించి ఆ ఉద్యమాన్ని ఆ రోజు ఆపి తర్వాత మీకు ఖచ్చితంగా 2-3 నెలల్లో మీకు ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలు ఖచ్చితంగా మేము నెరవేర్స్తామని చెప్పి అంగీకరించినందువల్ల అప్పుడున్నటువంటి ఉద్యమాన్ని మేము దాన్ని ఆపడం జరిగిన తర్వాత అనేక దఫాలుగా గౌరవనీయులైనటువంటి మన శాసనసభ్యుల గారికి, అట్లాగే మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి, అట్లాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారి దగ్గరికి అనేక రిప్రజెంటేషన్లు చేయడం జరిగినది. అనేక రిప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా ఖచ్చితంగా మేమైతే చేయమని చెప్పకుండా దాన్ని అట్లనే కాలయాపన చేస్తా ఈ రోజు కూడా పరిష్కారం చేయకుండా దాన్ని అట్లనే పెట్టడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. ప్రధానమైన అంశం ఏంటంటే ఎక్కడైనా నీ కాన్స్టిట్యూషన్లో ఏ దళితులకు అన్యాయం జరిగినా, ఇతర ఏ క్యాస్టులకు అన్యాయం జరిగినా దాన్ని పరిశీలించి దాన్ని వాళ్ళకి న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ప్రధానంగా గౌరవనీయులైనటువంటి మన శాసనసభ్యుల గారి మీద ఆధారపడి ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో తప్పు జరగచ్చు, వాళ్ళని ఖచ్చితంగా మీరు ఏ విధంగా తప్పు చేస్తారా, ఇక్కడ నా కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ప్రజలకి అన్యాయం జరిగితే ఒప్పుకునే పరిస్థితి లేదు అని నివారించాల్సినటువంటి గౌరవనీయులైనటువంటి మన శాసనసభ్యులు గారు ఆయన ఇచ్చినటువంటి హామీ ఈరోజు ఇక్కడ మన దళితులకి ఇంప్లిమెంట్ కాకపోతే అసలు ఈ కాన్స్టిట్యూషన్లో మరి ఎవరికి నువ్వు న్యాయం చేయగలవు అని చెప్పి నేనైతే అడగదలుచుకున్నా. ఆ న్యాయం చేయలేనప్పుడు మీరు హామీలు ఇవ్వడం కరెక్ట్ కాదు. మీరు హామీలు ఇచ్చినప్పుడు దాన్ని నెరవేరిస్తే మీ గౌరవాన్ని మీరు నిలబెట్టుకుంటారని చెప్పి నేనైతే మనవి చేస్తా ఉన్నా. ఆ నిలబెట్టుకోలేనప్పుడు మీ మీద అనేక ఉద్యమాలు చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి వామపక్ష సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాలు, ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఖచ్చితంగా అనేక ఉద్యమాలు చేసి ఏ అయితే మీరు హామీలు ఇచ్చారో దాన్ని నెరవేర్చే పరిస్థితులు లేదు. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్లో ఏ అన్యాయం జరిగినా దానికి నైతిక బాధ్యత, ఏ ఆందోళన జరిగినా
దాని నైతిక బాధ్యత మీరు వహించాలని చెప్పి నేనైతే ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో నేనైతే మన గౌరవనీయులైనటువంటి శాసనసభ్యుల గారికి నేను తెలియజేస్తున్నా. మరి ఇంకోటి, గత సంవత్సరం నుంచి మన నాయకులందరూ కలిసి ఆయన మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని, అట్రాసిటీ కేసు కట్టాలని, మరియు దాడి చేసినటువంటి పోలీసుల మీద చట్టపరమైన చర్యలు, క్రిమినల్ కేసులు కట్టాలని ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో అంటే పోలీసులు లంకా చెంచుకుమార్ని అనుచితంగా కొట్టారు. ఎందుకు కొట్టారంటే వాళ్ళకి తెలుసు ఇతను దళిత కురవాడు, ఎస్సీ మాది కులానికి చెందిన వ్యక్తిని ఒకే ఒక చిన్న చూపుతో మాత్రమే కొట్టారు తప్ప అదే చెంచుకుమారు అగ్ర కులానికి చెందిన వ్యక్తి అయితే కొట్టి ఉండరు. ఖచ్చితంగా వాళ్ళకి చేయరాదు. దళిత కులానికి చెందిన వ్యక్తి కాబట్టి కొట్టారు, అది వాళ్ళకి తెలుసు కాబట్టి ముందుగానే. కాబట్టి ఇక్కడ వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో దళితులకు ఎలాంటి రక్షణ లేదు అని తెలుసుకుని వాళ్ళు కొట్టారు. అయితే రక్షణ కల్పిస్తామని చెప్తున్నటువంటి మన గౌరవ శాసనసభ్యులు గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో మనల్ని వాళ్ళు పిలిచి మీకు న్యాయం చేస్తాము, మీరు కేసుల నుంచి ఉపసంహరించుకోవడం అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా చెంచుకుమార్కి పోలీసులు దుర్మార్గంగా కొట్టిన దానికి నష్టపరిహారకంగా ఆ కేసును ఉపసంహరించుకునే దానికోసం నష్టపరిహారంలో భాగంగా వెంకటగిరి మున్సిపాలిటీలో ఏదో ఒక కాంట్రాక్ట్ బేస్గానే ఒక ఉద్యోగము, మరియు వెంకటగిరి ఈ మున్సిపాలిటీ పరిధిలోనే ఎక్కడ రూరల్లో కానీ ప్రభుత్వ భూమిని 2 ఎకరాలని ఇస్తామని గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ గారి సమక్షంలో ఆయనే తీర్మానం చేసి అధికారులకి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే అసలు బాధితులు మనం, న్యాయం చేస్తామని చెప్పింది ఆయన, కేసులు పెట్టింది మనం, శిక్ష పడాల్సింది దుర్మార్గంగా కొట్టిన పోలీసులకి. అంటే మనం జ్యుడిషియల్గా పోయినప్పుడు ఖచ్చితంగా మనకు న్యాయం జరిగి ఉండేది. అయితే జ్యుడిషియల్గా పోనీయకుండా న్యాయం చేస్తానని చెప్పి, అంటే గతంలో అంబేద్కర్ చెప్పేవాడు ఒక జాతీయ నాయకుడిని ఉద్దేశించి పెట్టుకొని, ఆ మహనీయుడు దళితుల్ని ప్రేమతో దయతో హత్య చేసేవాడు అని ఒక జాతీయ నాయకుడిని దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ గారు చెప్పారు. మళ్ళీ ఇంకో మాట చెప్పాడు అంబేద్కర్ గారు, ఏ వర్గం చేతిలో అయితే అధికారం ఉంటుందో ఆ వర్గ ప్రయోజనాలకు దారితీస్తుందని. ఇక్కడ మనం అధికారం లేనివాళ్ళం, బాధితులు, అయితే న్యాయం చేస్తామన్నటువంటి గౌరవనీయులైన శాసనసభ్యులు గారు న్యాయం ఇంతవరకు చేయకపోవడం అంటే కేవలం మనం ఏ విధంగా ఆలోచించాలా? మొన్నటి దాకా కూడా ఏ పార్టీ వచ్చినా నా పార్టీ అని జెండాలు మోసే వ్యక్తులు మన జాతి ప్రజలు. ఏ పార్టీనైనా సరే, గతంలో ఉన్న పార్టీనైనా ఇప్పుడున్న పార్టీనైనా నా పార్టీ, మా నాయకుడని జెండాలు మోసినటువంటి బానిస జాతికి సంబంధించినటువంటి వాళ్ళం మనం. అంటే వాళ్ళు మనల్ని బానిసలుగానే చూశారు తప్ప మనకు అన్యాయం జరిగినప్పుడు మన సభ్యుడనో నా నియోజకవర్గ ప్రజలనో న్యాయం చేసే దగ్గర వాళ్ళు లేరు. ఇది మనం గుర్తించాల. అంటే వాళ్ళ దృష్ట్యా, వాళ్ళకున్నటువంటి ఆధిపత్య భావజాల దృష్ట్యా, వాళ్ళకున్నటువంటి అగ్రకుల భావజాల దృష్ట్యా, వాళ్ళకున్నటువంటి అధికార భావజాల దృష్ట్యా వాళ్ళు మనల్ని మోసం చేస్తూనే ఉంటారు, మనం మోసపోతూనే ఉంటాము. ఇదే ఇప్పుడు లంకా చెంచుకుమార్ అనే అబ్బాయికి జరిగినటువంటి అన్యాయం అని కూడా, ఇది వాళ్ళకి న్యాయంగానే ఉంది, మనకు అన్యాయంగా ఉంది. ఇది నిజంగా అన్యాయం. మనం బాధ్యతకు సంబంధించిన వాళ్ళం కాబట్టి మిత్రులారా, అంటే చెంచుకుమార్ ఒక్కడే కదా ఏదో హాస్పిటల్ ఖర్చులకు ఇచ్చినాము, హాస్పిటల్ చూపించుకుంటాడు, వెళ్తాడు, మనం ఇచ్చింది నిలబెట్టుకోవాలని ఏమైనా ఉందా? వాడేమైనా మన జాతోడా, మనకు సంబంధించినోడా? ఎవడూ కాదు. కాబట్టి దీన్ని మసిపూసి మారేడు గాయాలు చేయాలనే ఉద్దేశంతోనే రవి అండ్ బ్యాచ్ మరియు మన ప్రజా సంఘాలు, దళిత భోజన సంఘాలన్నీ కూడా అనేక పర్యాయాలుగా దీని మీద మాకు న్యాయం కావాలని కోరినప్పటికీ ఇంతవరకు కూడా నిమ్మకి నీరెత్తినట్టుగా ఏ అధికారులు కానీ, హామీ ఇచ్చినటువంటి మన గౌరవనీయులైన శాసనసభ్యులు కానీ ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి మిత్రులారా, ఈరోజు మనం జరుపుతున్నటువంటి రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా మనం అందరూ తీసుకునే నిర్ణయాల్ని పోలీసులు చేసినటువంటి దాడిని నిరసిస్తూ మనం ఉద్యమాలు చేస్తే న్యాయం చేస్తామని చెప్పినటువంటి గౌరవనీయులైన శాసనసభ్యులు మనకు న్యాయ నిర్ణేతగా ఉన్నాడు. ఆయన అనుకుంటే న్యాయం చేయగలడు, అయినా జరగల. కాబట్టి ఇదే విషయాన్ని, ఇది జరిగినటువంటి పూర్తి పిక్చర్ని మనం వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి దళిత వాడికి తీసుకెళ్లాలా. మనకి
మనం ఏ పార్టీలను అయితే నమ్ముకుంటున్నామో ఆ పార్టీల ద్వారా మనం జరుగుతున్నటువంటి న్యాయం ఇదిరా నాయనా. మనం అజ్ఞానంలో ఉన్నాము, అంధకారంలో ఉన్నాము. మనం ఆ జెండాలు మోనుస్తూ బానిసలుగా ఇంకా ఎంతకాలం మనం జీవిస్తాము? మన బతుకులు మనం బతకడం లేదు కాబట్టి వాళ్ళ జెండాలు మనం భుజాన్ని వేసుకుని మోస్తున్నాం కాబట్టి మనకి ఈనాటికి అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఇదే విషయాన్ని వెంకటగిరి నియోజకవర్గ పరిధిలో మరియు జిల్లా స్థాయిలో మరియు రాష్ట్ర స్థాయిలో కూడా ప్రతి గ్రామాన ప్రతి దళిత వాడికి ప్రతి బహుజన పల్లికి కూడా ఈ విధంగా మనకు అన్యాయం జరుగుతుందనే అంశాన్ని ఈ మీడియా ద్వారా మరియు మనం తిరిగి మరి ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు చూడండి, ఇది చెంచుకుమార్దే కాదు, అదే ఎలక్షన్, అదే జాతర ముందు జరిగిన ఎలక్షన్లో సాక్షాత్తు రాజ్యాంగం రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ధ్వంసం చేస్తేనే ఇంతవరకు కూడా ఈ పోలీసులు స్పందించలేదు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన నేరస్తుని పట్టుకోలేదు. మనమైతే గౌరవంగా అదే స్థానంలో గొప్ప విగ్రహాన్ని పెట్టుకోగలిగాం కాబట్టి అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఆ దుర్మార్గుని ఇంతవరకు ఛేదించలేదంటే ఇదే పరిస్థితి. ఏ అగ్రకులపాళ్ళ ఇంట్లో ఒక చిన్న అన్యాయం జరిగినప్పుడు, ఒక చిన్న దొంగతనం జరిగినప్పుడు, ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో ఏమైనా జరిగినప్పుడు ఈ పోలీసు వ్యవస్థ ఇదే విధంగా పట్టించుకోకుండా ఉంటుందా? సాక్షాత్తు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మన జాతీయ నాయకుడు ప్రపంచ మేధావినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి అన్యాయం జరుగుతుంటే మనం ఇంకా కూడా మనం పోరాటాల వైపు మగ్గకపోతే మన దళిత కులానికి చెందినటువంటి చెంచుకుమార్కి న్యాయం జరుగుతుంది అనుకోవడం మన యొక్క ఏమంటుంది అమాయకత్వం అవుతుంది. కాబట్టి భవిష్యత్తులో మనందరం కూడా ఐక్యంగా నిలబడి ఈ జరుగుతున్నటువంటి దుర్మార్గాల పట్ల ప్రతి గ్రామానికి తీసుకెళ్లి ప్రచారంలో పెట్టి మన దిశా నిర్దేశాన్ని మన జాతి జనాలు కూడా తెలియజేసి చెంచుకుమార్కి న్యాయం జరిగేంత వరకు కూడా మనం పోరాటంలో భాగంగా ఉండాలని, అందులో భాగంగా అంబేద్కర్ ధర్మ పోరాట సమితి పక్షంగా మేము కూడా భాగస్తులుగా ఉండి ఈ పోరాటం చివరి దాకా నిలబడతామని కూడా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో గత సంవత్సరం జాతరలో లంకా చెంచుకుమార్ అనే వ్యక్తికి అన్యాయం జరిగిన కారణంగా జాతరలో అతన్ని గొడ్డును బాదినట్టు బాది గాయపరిచి కొన ఊపిరితో వదిలేసిన కారణంగా దాని మీద ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్ళి ఒక దళితుడికి అన్యాయం జరిగితే ఇది ఎంతవరకు న్యాయం, దీనికి పరిష్కార మార్గం కోసం ప్రజా సంఘాలు, అదేవిధంగా వామపక్ష సంఘాలు, దళిత సంఘాలు అందరూ కలిసి ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాం. అటు తర్వాత కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అటు తర్వాత దీని మీద పోలీసు సిబ్బంది అనేటువంటి సిఐ గారు ఏవి రమణయ్య సిఐ గారు వెంటనే పిలిచి మీకు అన్యాయం జరిగింది వాస్తవమే, అయిందేదో అయిపోయింది, మీకు న్యాయం చేసే దిశగా నేను ప్రయత్నిస్తాను అని ఆయన అన్నప్పుడు మేము అందరం కలిసి ఆ అబ్బాయిని స్టేషన్ దగ్గరికి తీసుకొని వస్తే సిఐ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టాలంటే నడవలేని పరిస్థితి. ఆ షర్ట్ ఇప్పిన తర్వాత ఒళ్ళంతా దబ్బలుగా పగిలిపోయింది, చర్మం కమిలిపోయింది, పరిస్థితి పసు ఊపిరితో ఉన్నటువంటి స్థితిగతి. అట్టి పరిస్థితి సిఐ గారు కూడా చూసి డిఎస్పీ గారిని పిలిపించి డిఎస్పీ గారు కూడా చూసి ఆ దెబ్బలను చూసి వాళ్ళు కూడా చాలా బాధాకరంగా మాట్లాడారు. అయిందేదో అయిపోయింది, బిడ్డకి న్యాయం చేస్తాం, ఖచ్చితంగా మీకు మేము మాట నిలబెట్టుకుంటామని నియోజకవర్గ ఎమ్మెల్యే గారు గౌరవనీయులైనటువంటి కురగొండ రామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడతామని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడికి యూనియన్ నాయకులు, ప్రజా సంఘ నాయకులు, దళిత నాయకులు అందరం కలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఎంఆర్ఓ గారికి రెఫర్ చేయడం జరిగింది. మేము అడిగాం ఏమని, ఆ బిడ్డ ఇంక పరిస్థితి బాగాలేదు, పని చేయలేడు, కాబట్టి కాస్త ఎక్కడైనా అవుట్సోర్సింగ్ కింద ఒక డిపార్ట్మెంట్లో ఒక చిన్న ఉద్యోగం ఒక 15,000 ఉద్యోగం ఇచ్చినా ఇంకా అబ్బాయి పనికిరాని పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి ఏదో సాగిపోతుంది సార్ జీవితం అని అంటే ఖచ్చితంగా మా వంతు మేము చేస్తామని ఎమ్మెల్యే గారు ఎదురుగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక 2 ఎకరాల పొలం అడిగాం, ఖచ్చితంగా చేస్తామన్నారు. ఒక 2 లక్షల రూపాయలు
మెడికల్కి అడగడం జరిగితే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఒక 50,000 రూపాయలు అమౌంట్ ఇవ్వడం జరిగింది. కాస్త వైద్యాన్ని అందించడం జరిగింది. ఆడ వరకు జరిగిందే కానీ పూర్తి స్థాయిలో ఒక దళితుడికి అన్యాయం జరిగినప్పుడు ఆ అన్యాయాన్ని ఏదో ఒక రూపంలో దాన్ని పూడ్చగలము అన్న విధానంలో డిఎస్పీ గారు కూర్చొని వెంకటగిరి పోలీస్ స్టేషన్లో కూర్చొని సిఐ గారి ఆధ్వర్యంలో, నాయక్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా సుబ్బారావు ఎస్ఐ గారి ఆధ్వర్యంలో, వీరందరి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో తప్పు మా వైపు జరిగింది కాబట్టి మేము దాన్ని ఏదో ఒక రూపంలో ఎమ్మెల్యే గారిని అడిగి రిక్వెస్ట్ చేసి ఆ బిడ్డకి న్యాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది. ఈ రోజుకి మీడియాలోనే ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్లో ఉన్నాయి, పత్రికా ప్రకటనలో ఈ రోజుకి ఉన్నాయి. ఇది మా సొంతంగా మాట్లాడే మాటలు కాదు. కాబట్టి ఈ అన్యాయాన్ని అరికట్టాలని అంటున్నాం. అదేవిధంగా నష్టపోయినటువంటి కుటుంబానికి సంవత్సరం పూర్తి అవుతుంది, మళ్ళా జాతర వస్తూ ఉంది. ఆ జాతర వస్తున్నా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి న్యాయం చేయలేదు. కాబట్టి ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం సమకూర్చడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చట్టాన్ని ఇంప్లిమెంటేషన్ చేసే విధానంలో ఈరోజు ఉన్నతాధికారులు విఫలమయ్యారు. అదేవిధంగా ఇస్తానన్నటువంటి ఆ భూమి, గవర్నమెంట్ భూమి ఒక 2 ఎకరాలు ఇస్తామన్నటువంటి ఆ మాట పూర్తిగా నెరవేర్చబడలేదు. ఎందుకు నెరవేర్చబడలేదు, ఎందుకు చేయలేకపోతున్నారో మాకు ఈరోజు అర్థం కాక ఆ బిడ్డ తల్లిదండ్రులు తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి, కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు. కాబట్టి ఖచ్చితంగా వారికి న్యాయం చేసేంత వరకు వారికి మీరు చెప్పిన రీతిలో, మీరు చెప్పిన పద్ధతిలో ఒక 2 ఎకరాల పొలం, వాళ్ళ మనులు మాణిక్యాలు ఎకరాలు అడగలేదు. ఒక 2 ఎకరాల పొలం గవర్నమెంట్ సైటు, అసైన్మెంట్ ల్యాండ్, ఏ పరుంబోకు చూపిస్తారా, మేత పరుంబోకు చూపిస్తారా, చెరువు పరుంబోకు చూపిస్తారా, అనాధీనం చూపిస్తారా, గ్రామ కంఠం చూపిస్తారా, ఏదో చేసుకొని బతకతారన్న ఆలోచనతో మేము అడిగాం. ఆ 2 ఎకరాలకు ఒక రైట్ ఏర్పరిచి ఏదో చూపిస్తున్న ఆలోచనతో మిమ్మల్ని నమ్మి మేము అట్రాసిటీ కేసుని కట్టకుండా మీ మాటని విని మేము ఈరోజు వెనక్కి వస్తే దళితుడికి అన్యాయం జరిగితే మాట్లాడే గొంతే లేకుండా పోయింది వెంకటగిరిలో. కాబట్టి మళ్ళా దళిత సంఘాలు, వామపక్ష సంఘాలు, ప్రజా సంఘాలు కలిసి ఏకమయ్యాయి. మీరు న్యాయం చేసేంత వరకు ఉద్యమ పోరాట బాట తప్పదని వచ్చిన ప్రతి ఒక్కరికి విప్లవాభివందనాలు తెలియజేస్తాను. నా పేరు కల్లు జాన్, ఏఐటీసీ నియోజకవర్గ కన్వీనర్. సంవత్సరం సెప్టెంబర్లో జరిగిన జాతరలో కొద్దిమంది పోలీసులు లంకా చెంచుకుమార్ మీద దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన దాని మీద ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీలన్నీ కూడా అదే నెల సెప్టెంబర్ 28వ తేదీన మనం ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా చేసి ఎంఆర్ఓకి కొన్ని డిమాండ్లను మనం ఎంఆర్ఓ ముందు పెట్టాం. సరే, అందులో పోలీసుల్ని అరెస్ట్ చేయాలని, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలని అనడంతో పాటు చెంచుకుమార్ కుటుంబానికి 2 ఎకరాలు వ్యవసాయ భూమి ఇవ్వాలని, ఇంటి స్థలం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్లు పెట్టాం. ఎమ్మెల్యే గారు చివరిగా అనేక దఫాలు జరిగినటువంటి చర్చల్లో ఆయన హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోకుండా ఆయన కాలయాపన చేస్తూ, నిర్లక్ష్యం చేస్తూ సంవత్సరం గడిపేశారు. మళ్ళీ జాతర వస్తూ ఉంది కనుక ప్రభుత్వానికి చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి జాతర అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. ఇది మా పరువు ప్రతిష్టలని నిలబెట్టుకునే జాతర అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారు. మరి ఆ జాతరలో జరిగినటువంటి ఈ సంఘటనకి వాళ్ళు న్యాయం చేయకుండా సంవత్సరం రోజులు గడిపేశారు. ఇప్పుడైనా సరే వాళ్ళు పరువుగా ప్రతిష్టగా తీసుకుంటారో, ఏ రూపంలో తీసుకుంటారో కానీ ఏదైనా సరే చెంచుకుమార్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలి, ఎమ్మెల్యే గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి పెద్ద విషయం కాదు ఇది. 2 ఎకరాల పొలం ఇవ్వడం అనేది కానీ, అవుట్సోర్సింగ్ జాబ్ ఇవ్వడం అనేది పెద్ద విషయం కాదు. వాళ్ళకి ఎంతోమందికి మనందరికీ తెలుసు, ఉద్యోగం ఇవ్వాలనంటే ఏ నాయకుడికో ఒక 2 లక్షలు 3 లక్షలు ముట్ట చెప్తే చక్కగా అవుట్సోర్సింగ్ ఉద్యోగం వచ్చేస్తుంది. మరి అలాంటప్పుడు అంత తేలిగ్గా వాళ్ళు ఉద్యోగాలు ఇస్తున్నప్పుడు బాధితుడికి ఒక అవుట్సోర్సింగ్ జాబ్ ఇవ్వడానికి వాళ్ళకి వచ్చినటువంటి ఇబ్బందులు ఏందో మనకు అర్థం కావట్లేదు. అందుకని ఇక్కడ వాళ్ళు నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా ఉద్యోగం, వ్యవసాయ భూమి కేటాయించాలని చెప్పేసి రైతు కూలీ సంఘం కూడా డిమాండ్ చేస్తూ ఉంది. మేము భవిష్యత్తులో జరిగే ఆందోళనలో మేమందరం కూడా కలిసి పెద్ద ఎత్తున ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం.